అందరికీ. మనం శ్రీవనం అనే మన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను నేను. నాకు సంబంధించిన క్షేత్రం పేరు శ్రీవనం. మన క్షేత్రంలో ఉన్న ఆర్గానిక్లో ఒక జామ చెట్టు చూడండి ఎన్ని కాయలు కాసింది. జామకాయలు ఇన్ని కాయలు కాసింది. చెట్టే వంగిపోయేలా కాసింది చూడండి ఎన్ని కాయలు. ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి. ఇదంతా చాలా కాయలు ఉన్నాయి. మొత్తం రాలిపోయినా చూడండి చెట్టు కింద ఎన్ని కాయలు ఉన్నాయి. అలా మొత్తం చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం ఎలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ చెట్టుకు మొత్తం చెట్టు ఇరిగిపోయేలాగా చెట్టు నిండుగా అన్ని కాయలు. ఇదిగోండి చెట్టు చుట్టూ తిరుగుతున్నాను చూడండి. మీకు చెట్టు చుట్టూ తిరుగుతున్నా చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో. అంత చెట్టుకు చూడండి ఎలా ఉంది చెట్టు. ఆర్గానిక్లో వండిస్తే ఈ విధంగా వండుతాయి. ఎలాంటి పురుగు కానీ ఎలాంటి చీడపీడలు కానీ ఉండకుండా కాయలన్నీ ఇలా కాస్తాయి. నిండుగా కాస్తాయి ఇవన్నీ చూడండి. ఇగో కాయలు చెట్టు ఇరిగిపోయేలా కాసింది. ఇంత బాగుంటాయి. ఇది ఎంతో రుచికరంగా ఉంటాయి. చెట్టు కింద చూడండి ఎన్ని కాయలు పడిపోయి ఉన్నాయో చూడండి. అన్ని అంత బాగున్నాయి. మొత్తం ఎన్ని కాయలు కాసింది. ఆర్గానిక్లో ఉన్నాయి. ఇప్పుడు రాబోయే కాలంలో మనము అన్ని రకాల కూరగాయల పంటలు కూడా పండించేసి ప్రజలకు అందజేయాలనుకుంటున్నాం. మీరు కూడా వినియోగించుకొని మన ఆర్గానిక్ పంటలను వినియోగించుకొని మంచి రుచికరమైన ఆహారాన్ని తినాలని మేము కోరుకుంటున్నాం. ఇంత బాగా పండినాయి చూడండి. ఎంత ఉందో చెట్టు మొత్తం తిరుగుతా చూడండి. ఇప్పుడు ఇలా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి దగ్గర దాకా తీసినప్పుడు. ఇదిగో చూడండి చెట్టు నిండా కాయలు. ఆర్గానిక్ వ్యవసాయం శ్రీవనం అనే మన వ్యవసాయ క్షేత్రం చూడండి ఇలా ఉంది. చెట్టు వంగిపోయింది చూడండి. పక్క జరుగు బాబు. ఇవన్నీ లేపరా లేపరా. అది కొమ్మ లేపరా ఇట్రారా. ఆ లేపు కొమ్మ లేపు పైకి లేపరా. గీ కొమ్మని లేపరా. చూడండి చెట్టు వంగిపోయింది మొత్తం కాయలతో. అన్ని కాయలే మొత్తం. మనము రాబోయే ఒక 2-3 నెలల్లో మనం మొత్తం ఆర్గానిక్ పంటలు పండించేసి ఆర్గానిక్ అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని, పంటలు పండించి మనం తింటేనే కాదు ప్రజలకు కూడా ఇవ్వాలనే ఉద్దేశం ప్రకారం మనం చేస్తున్న వ్యవసాయ క్షేత్రం మనది. కాయలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఆకుల కంటే కాయలు గుత్తులుగా. ఈ గుత్తుని చూడండి. ఒక 4 కాయలు ఉన్నాయి ఇందులో. 4 కాయలు ఇందులో. ఇగో 4 కాయలు కనబడుతున్నాయి చూడండి. 4 కాయలు గుత్తికి 4 కాయలు. 4, 5 ఒక్కొక్క గుత్తులో. ఇదిగో చూడండి ఈ గుత్తి చూడండి ఎలా ఉంది. ఇది ఇలా 4 కాయలు. దీనికి కూడా 4 కాయలు. ప్రతి గుత్తిలో 4 కాయలు. ఇంత కాయలు కాస్తున్నాయి చూడండి. మన వ్యవసాయ క్షేత్రం ఎంత బాగుంది. పండ్లు చూడండి ఎలా ఉన్నాయి అంతా. ఇదిగో చూడండి మన క్షేత్రం ఎలా ఉంది. బాబు ఇది లేపు. ఇక్కడనా? ఓకే. ఇక్కడ చూడండి కాయలన్నీ చూడండి ఎలా ఉన్నాయి. ఎలా చూడండి ఇంత కాయలు. మన వ్యవసాయ క్షేత్రంలో ఎంత మంచి పంటలు పండుతున్నాయో చూడండి. నమస్తే. రాబో కాలంలో మన వ్యవసాయ క్షేత్రంలో పండే సేంద్రియ పంటలు, కూరగాయలను, ఆకుకూరలను, వివిధ రకాల పంటలను వినియోగించుకోవాలని మేము కోరుతున్నాం మీకు. కాబట్టి ఇంత మంచి పంటలను వినియోగించుకొని మీరు కూడా ఎలాంటి అది లేకుండా చేయాలని చెప్పేసి వినియోగించుకొని మంచి పంటలను తీసుకోవాలని
రసాయనిక ఎరువులు వాడకుండా ఉండే పంటలనే వినియోగించుకొని మీరు మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోగలరని మేము మీతోని కోరుచున్నాము. నమస్తే అందరికీ.